మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటి మాధవీలత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31వ తేదీన జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే జేసీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ మాధవీలత పిలుపునిచ్చారు. అక్కడ మహిళలకు రక్షణ ఉండదన్నారు. దీనిపై ఆగ్రహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మాధవీలత తనపై అభ్యంతరకరమైన పదాలతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జేసీపై కేసు నమోదు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డిసెంబర్ 31న జరిగినటువంటి ఓ వేడుక సందర్భంగా మాధవీలత చేసినటువంటి కామెంట్స్ అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అయినటువంటి తీరు పైన సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని అటు రాజకీయ పరంగా ఇటు పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. ఏకంగా సైబరాబాద్ పోలీస్ అధికారులను కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలంటూ కూడా తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు పరిశీలించినటువంటి వెంటనే ఈ రోజు మాధవీలత ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో జేసీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వెళ్లవద్దంటూ మాధవీలత పిలుపునివ్వడము, అక్కడ మహిళలకు రక్షణ ఉండదు అంటూ మాధవీలత చేసినటువంటి కామెంట్స్ పైన ఆగ్రహించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. మాధవీలత అసభ్యకరమైనటువంటి పదాజాలాన్ని ఉపయోగించిందంటూ కూడా తను కూడా సహనం కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడడంపై మాత్రం ఈ వ్యవహారం అక్కడ రాజకీయ పరంగా తీవ్ర దుమారానికి దారితీయము, ఇటు ఏకంగా మా అసోసియేషన్ కి ఫిర్యాదు అందియడము, అనంతరం మళ్ళీ సైబరాబాద్ పోలీసులను కలిసి సైబరాబాద్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మహిళలందరినీ కలిపి అతను చేసినటువంటి కామెంట్స్ కిందకి పరిగణించుకోవాలి, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ కూడా సినీ నటి మాధవీలత ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సైబరాబాద్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. వాటికి ఎవిడెన్స్ అన్నిటిని కూడా పోలీసులు కలెక్ట్ చేయాల్సి ఉంది. అది మాధవీలత ఇచ్చేటువంటి ఎవిడెన్స్ కానీ లేదా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఇద్దరి మధ్య జరిగినటువంటి పరస్పర స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి ఆ ఆధారాలు కూడా సేకరించిన తర్వాత సరైనటువంటి ఆధారాలు లభించిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అతను నోటీసులు ఇచ్చి ఒక టైం కేటాయించి పోలీసుల ముందు హాజరయ్యి దీనిపైన వివరాలు ఇవ్వాలంటూ కూడా నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందు ఆధారాలు కీలకం కాబట్టి మహిళని మాధవీలతను ఏ ఉద్దేశంతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించినటువంటి వెంటనే అతనికి నోటీసులు జారీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శివ, అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ జేసీ ప్రభాకర్ రెడ్డి తాను ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అన్నట్టు కొంత పశ్చాత్తాప పడుతూ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, అయినా కూడా ఎందుకు మాధవీలత ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గడం లేదు? ఆమె వెర్షన్ ఏ రకంగా ఉంది రవితేజ్? బహిరంగంగా అతను మీడియాలో గానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా గానీ మాధవీలతని పదే పదే ప్రస్తావనకి తీసుకొచ్చి కొంతమంది మహిళల్ని ప్రస్తావనకి తీసుకొచ్చి వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విధంగా మహిళలంటే ఇలా ఉంటారనే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాధవీలత సీరియస్ గానే పరిగణలోకి తీసుకుంది. ఇది ఇలానే కంటిన్యూ అవుతే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దాంతో పాటు ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పడితే వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సంస్కృతిని ఇక్కడితో నిలిపివేయాలన్న ఉద్దేశంతో మాధవీలత దీన్ని పోరాటం కిందికి మర్చి అటు మా అసోసియేషన్ కి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారి పట్ల రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉంది వీటిని గమనించాలంటూ కూడా మా అసోసియేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడము, అనంతరం పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి, మహిళలను వేధించిన కేసులో మహిళలను దూషించిన కేసు పరిగణనకు తీసుకుని అతని పైన
మహిళల వేధింపుల కేసు నమోదు చేయాలంటూ కూడా వేడుకుంటూ మాధవిలత ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదు పైన పోలీసులు అన్ని కోణాలు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలో జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు అందజేసి పిలిపించి అతను విచారించేటువంటి అవకాశం ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.